శుభమస్తు. శ్రీరామ జయం. మహాలయ పక్షం ప్రారంభం. పితృదేవతలకు సంబంధించిన రోజులు ఈ రోజుతో ప్రారంభం అవుతున్నాయి. గతించిన పితరులకు ప్రత్యేకంగా శాస్త్రం 96 రోజులను షణ్ణవతులు అని చెబుతూ, ఆ రోజులలో ఆ గతించిన పితరులకు సంబంధించిన జ్ఞాపకాలతో తర్పణం వదలాలి, శ్రాద్ధం ఏర్పాటు చేయాలి, పితృపక్షం అన్న పేరిట పక్షం ఏర్పాటు చేయాలి అంటూ తెలియజేసింది. ఆ 96 రోజులలో షణ్ణవతులలో భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే 15 రోజులు, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి మొదటి రోజు, ఇవి 16 రోజులు. ఇవి కలిసి ఉన్నాయి. ఆ 96 రోజులలో ఈ 16ంటికే పితృపక్షం, మహాలయ పక్షం అని పేరు. ఈ రోజుతో మహాలయ పక్షం ప్రారంభం అవుతున్నది. గతించిన పితరులకు సంబంధించి వారు ఏ రోజున మరణించి ఉన్నారో ఆ రోజున మనం ఏర్పాటు చేసేటటువంటి శ్రాద్ధానికి ఆబ్దికం, తద్దినం అని పేరు. తత్ ఆ యొక్క దినం, రోజు అని అర్థం. అబ్దము అంటే సంవత్సరం, ఆబ్దికం సంవత్సరంతో కూడుకుని ఆ రోజున ఏర్పాటు చేసేది. కానీ ఈ మహాలయంలో పక్షం అని పేరు. ఈ పక్షములు 5. ఆషాఢమాసం కృష్ణపక్షంలో 1, శ్రావణ భాద్రపద మాసాలలో వచ్చే శుక్ల కృష్ణపక్షాలు 4, వెరసి 5 పంచమాపరపక్షములు అని పేరు. మహాన్ అత్యంతికో లయో యత్ర ఆలయం మహాలయం అని వ్యుత్పత్తి నిర్వచనం. ఆలయం అంటే ఉండేది అని అర్థం. చికిత్సకుడు ఉంటే చికిత్సాలయం, గ్రంథాలు ఉంటే గ్రంథాలయం, వైద్యుడు ఉంటే వైద్యాలయం, దేవుడు ఉంటే దేవాలయం అని ఎలా చెబుతున్నామో, మహాన్ విశేషమైన ఒక శక్తిని పూజించేటటువంటి నియమం ప్రారంభం అయ్యేటటువంటి చోటు భూమి మహాలయం అని అర్థం. ఈ మహాలయ పితృపక్షం ప్రారంభం అయినది మొదలుగా అమావాస్య వరకు, తదుపరి పాడ్యమి నాడు కూడా ఈ 16 రోజులలో కూడా పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి. తల్లి తండ్రి మరణించిన వారు ఈ 16 రోజులలో ఒకే పూట భోజనం చెయ్యాలి. ఇది మొదటి నియమం. సాత్విక ఆహారం స్వీకరించాలి. ఇది 2వ నియమం. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం చెయ్యాలి. ఇది 3వ నియమం. యథాశక్తి ప్రతిరోజు ఏదో ఒక వస్తువు, దినుసు దానం ఇవ్వాలి. ఇది 4వ నియమం. ప్రతిరోజు కూడా సాధన ఉన్నవారు, విషయం తెలిసిన వారు, అనుభవంలో ఉన్నవారు, జ్ఞానం కలిగిన జ్ఞానం కలిగిన వారు, ఈ విషయం వీరంతా తండ్రి, తాత, ముత్తాత, తల్లి, వారి అత్తగారు, వారి అత్తగారు, అలాగే తల్లి తండ్రి, తల్లి అమ్మమ్మ, తల్లి తాతగారు, అలా తల్లికి సంబంధించిన ఒక వర్గం మాతా మహావర్గం అంటారు. ఈ 9 మందికి మాత్రమే ప్రతిరోజు తర్పణం వదలాలి. తండ్రి మరణించిన రోజు ప్రత్యేకంగా మహాలయం అందరికీ కలుపుకొని 28 వర్గాల వారికి వచ్చేటట్లుగా శ్రాద్ధకర్మ ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా మనం చేయవలసింది, సర్వేసర్వులు మనమందరం చేయవలసింది ఏమిటి అంటే, రేపటి భవిష్యత్తు చిన్నారి బాలబాలికలు, వారికి వంశవృక్షాన్ని పరిచయం చేయాలి. మా తాతగారు, మా ముత్తాతగారు అంటూ ఇంట్లో వంశవృక్షం లేకపోతే సిద్ధం చెయ్యాలి. ఈరోజు మొదలుగా మౌనవ్రతం పాటించాలి. మహాలయ పక్షం ప్రారంభం. పితరుల అనుగ్రహం ఉంటేనే సంతానం వంశాభివృద్ధి. తండ్రి, తాత, ముత్తాత, గతించిన 3, వర్తమానంలో ఉన్న నేను, భవిష్యత్తులో రాబోయే కుమారుడు, మనమడు, ముని మనమడు, 3 తరాలు, వెరసి 7 తరాలకు అనుబంధం పితృపక్షం. గతించిన 3 తరాలు, రాబోయే 3 తరాలు 6, వెరసి నాతో కలుపుకొని 7 తరాలు. ఏదైనా సంబంధం చూడాలి అంటే 7 తరాలు అంటారుగా, ఆ అనుబంధం తెలియజేసేదే మహాలయ పితృపక్షం. పితరులను తలుచుకుందాం, శ్రాద్ధకర్మలు ఆచరిద్దాం. వారి అనుగ్రహంతో వంశాభివృద్ధి కలిగే విధంగా ఆనందిస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.